ఇప్పుడు మనం చేసుకోబోయేది బుల్లెట్స్, పెసర బుల్లెట్స్. అంటే ఇంకేం లేదు, పెసర ఆవిరి కుడుములు. మినప్పప్పు బదులు పెసరపప్పు వాడుతున్నాను. పొట్టు పెసర వాడుతున్నాను. ఒక గ్లాస్ పెసరపప్పు నానబెట్టి, అలాగే ఒక గ్లాసు లావు అటుకులు అలాగే నానబెట్టకుండా రవ్వలాగా చేసుకోవాలి. ఇలాగా మనం అల్లం, పచ్చిమిర్చి, కొబ్బరి, ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి ఆ ముద్ద కూడా దీనిలో కలుపుకుందాం. నీరు పోయకుండా కొంచెం కచ్చా పచ్చగా రుబ్బుకోవాలి. దానిలో నేను రాత్రి తినడం కోసం అని చెప్పి నానబెట్టుకున్న గుమ్మడి, పుచ్చ, పొద్దుతిరుగుడు గింజలు, అలాగే చియా సీడ్స్ కూడా వేసి రుబ్బేస్తున్నాను. సన్నగా ఒలుచుకున్న కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసి ఈ పిండిని ఒకసారి కలిపి మనకి ఎంత నీరు కావాలో, అంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి పిండి ఎలా కావాలో కొంచెం కొంచెంగా నీరు వేసుకుంటూ కలుపుకోవాలి. మరి ఎక్కువ నీరు అవసరం రాలేదు. ఇలా ముద్ద కుడుములాగా చేయడానికి వస్తే చాలు. ఇలాగా ఇడ్లీ ప్లేట్ మీద పెట్టేసి ఆవిరికి ఉడికించడమే. కుక్కర్లో పెడితే విజిల్ పెట్టకుండా, వెయిట్ పెట్టకుండా ఉడికించాలి, తెలుసు కదా. ఎలక్ట్రిక్ కుక్కర్లో పెడుతున్నాను నేను. వల్ల వీటిని బుల్లెట్స్ అనొచ్చు కదా, లేదా కుడుములా ఉన్నాయి కాబట్టి ఆవిరి కుడుములని కూడా అనొచ్చు. ఇలా చేసుకుంటే పునుగులు అందాం, లేకపోతే ఉండ్రాళ్ళు అందాం, పెసర ఉండ్రాళ్ళని మన ఇష్టంగా పేరు. ఏదైనా ఇప్పుడు ఊరగాయల సీజన్ కాబట్టి ఏ ఊరగాయ అయినా వేసుకొని తినచ్చు. రోటి పచ్చళ్ళు అయినా సరే సాస్తో కూడా ముంచుకొని తినచ్చు. సూపర్గా ఉంటాయి. చూడండి, లోపల కూడా ఉడికి ఎంత బాగుందో.